వర్కింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో కృష్ణుడు, మంచులక్ష్మి, రీచా పనై నటీనటులుగా చాణక్య బూనేటి నిర్మించిన చిత్రం చందమామ కథలు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ షూటింగ్ కవరేజ్ విశేషాలు మీకోసం. ఆంధ్రప్రదేశ్ సినీ ప్రేక్షకులు ఒక మార్పును కోరుకునేటువంటి సమయం ఆసన్నమైంది. రొటీన్ యాక్షన్ ఫిల్మ్స్, రన్ ఆన్ ద మిల్ లవ్ స్టోరీస్ ఇవన్నీ కూడా ఓవర్డోస్ అయిన పరిస్థితి ఈరోజు ఉంది. వాస్తవం. కొత్త ఫార్మాట్లో ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకురావడం అనేది అభినందిస్తున్నాను. ఒక ఆర్టిస్ట్గా, ఒక సీనియర్ ఆర్టిస్ట్గా ఒక మంచి ప్రోడక్ట్ ఈ రోజున ఎంటర్టైనింగ్ ప్రోడక్ట్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఒక ఫ్రెష్ ఫ్లేవర్లో రాబోతుంది. అదే చందమామ కథలు. నా కెరియర్లో ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ ఇప్పటివరకు నేను చేయలేదు. ఈ క్యారెక్టర్ నేను చేయలేదు, చాలా చేశాను. చాలా ఇది టిపికల్ అండ్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ నా కెరియర్లో. ఈ క్యారెక్టర్ నేను నరేష్ గారు పక్కన చేస్తున్నాను. నా ఫస్ట్ ఫిలిం నరేష్ గారు పక్కన చేసి చాలా జంబలక్కడి బొమ్మ మంచి సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే ఇది కూడా అవుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. ప్రవీణ్ గారు నాకు ఈ స్టోరీ చెప్పిన వెంటనే నేను ఒప్పుకున్నాను. బికాజ్ అంత నావెల్గా ఉన్నింది స్టోరీ మొత్తం. అండ్ ఇది నిజంగా స్క్రీన్ మీద ఎలా ఉండబోతుందో అని నేను మీ అందరిలాగా నేను చాలా ఆతృతతో వెయిట్ చేస్తున్నాను. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రవీణ్స్ వర్క్ ఫ్రమ్ బిఫోర్. సో ఐ విష్ ఆల్ ఆఫ్ us all the very best and please come and watch the movie. చాణక్య ప్రొడ్యూసర్గా వచ్చిన ఈ ఫిలింలో యాక్ట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మనం చాలా సినిమాలు, ఎందుకంటే ఇప్పుడు హిందీలో చూస్తే లాస్ట్ 7 years నుంచి మంచి చేంజ్ ఓవర్ వచ్చింది. అంటే డిఫరెంట్ సబ్జెక్టు, అంటే కొత్తగా వచ్చే ఆర్టిస్టులు కానీ, ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ కానీ సేమ్ క్యారెక్టరైజేషన్స్ కాకుండా ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఎలా క్రియేట్ చేస్తున్నారో ఇక్కడ కూడా ప్రవీణ్ సత్తారు ఈ ఫిలింలో మా అందరికీ ఒక మంచి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఇచ్చారు. మెయిన్ థింగ్ ఎందుకు అలా చెప్తుందంటే వీళ్ళందరూ ఇలాంటి సినిమా యాక్సెప్ట్ చేయడం అంటే మంచి శుభసూచకండి. ఇలాంటి సినిమాలో ఆపర్చునిటీ దొరికింది. ఇట్స్ రియలీ అన్ ఆనర్ నాకు. ఏంటంటే లాట్స్ ఆఫ్ బిగ్ గన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ, నరేష్ గారు, రామణి గారు, న్యూ యాక్టర్స్, ప్రామిసింగ్ యాక్టర్స్, వీళ్ళందరినీ పెట్టుకుని అండ్ ఐ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. నేను ఎప్పుడూ బిలీవ్ చేసింది ఫిల్మ్ ఇస్ అ డైరెక్టర్స్ మీడియం అని. బికాజ్ ఐ హ్యావ్ బీన్ అ లేజీ యాక్టర్ అండ్ ఐ హ్యావ్ బీన్ అ డైరెక్టర్స్ యాక్టర్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ అలాంటి ఫిల్మ్స్ నేను చేస్తూ వచ్చాను. అండ్ దిస్ ఫిల్మ్ ఇన్ తెలుగు యాక్చువల్లీ నాకు ఒక పెద్ద బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. డీప్ డౌన్ ద రియల్ ఆర్టిస్ట్ రియలీ నీడ్స్ రోల్స్ లైక్ దీస్. ఒక మంచి క్యారెక్టర్, ఒక ఆర్టిస్ట్ సాటిస్ఫై క్యారెక్టర్ చేయడం అనేది వీ ఫీల్ వెరీ ఒబ్లైజ్ అండ్ వీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ప్లేయింగ్ సచ్ క్యారెక్టర్స్. అండ్ ఐ థింక్ ఓన్లీ హీ కెన్ మేక్ ఇట్ హ్యాపన్. మిస్టర్ ప్రవీణ్ సత్తారు మంచి క్యారెక్టర్స్ చేయాలని కోరిక ఉంటుందండి. అలాంటి మంచి క్యారెక్టర్స్ అరుదుగా వస్తాయి. వన్ ఆఫ్ దోస్ రోల్స్ ఇది, వన్ ఆఫ్ దోస్ ఛాన్సెస్ విచ్ వీ ఆల్ కేమ్ ఫార్వర్డ్ అండ్ టుక్ దట్ ఛాన్స్ అండ్ డిడ్ దిస్ ఫిల్మ్. సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక సినిమాకి అంటే యాజ్ అన్ యాక్టర్గా యాక్ట్ చేయడం, సెట్కి వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోవడం వేరు. ఇన్వెస్టింగ్ ఎమోషనలీ ఇన్ ఎ మూవీ ఈజ్ డిఫరెంట్. అండ్ ఇక్కడ యాక్ట్ చేసిన వాళ్ళందరూ మనస్ఫూర్తిగా, మనసారా ఇంకా ఎక్కువ కష్టపడి ఈ సినిమాకి ఆ క్యారెక్టర్స్కి జస్టిఫై చేయడానికి వాళ్ళ వైపు నుంచి చాలా కృషి చేసి సినిమా చేశారు. చందమామ కథలు షూటింగ్ ఈరోజుతో ర్యాప్ అయిందండి, లాస్ట్ డే. సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సో ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ 50% అయిపోయింది, ఎడిటింగ్ అండ్ డబ్బింగ్. December 2nd, 3rd వీక్స్లో లోగో లాంచ్ చేద్దామని అనుకుంటున్నాం.